మీద మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క కాకి డ్రెస్ వేసుకున్న పోలీసులకు ఇట్లా పనిచేస్తే ఎట్లా? 14 మంది కౌన్సిలర్లు మాతోనున్నారు. మాతో ఉన్నటువంటి మా కౌన్సిలర్ల మీద పిటిషన్లు ఇవ్వమని ఇళ్ళ పొట్టు తిరుగుతున్నారట. ఇక ఇంతకన్నా సిగ్గుచేట ఏమన్నా ఉంటుందా? నన్ను 16 రోజులు జైల్లో పెడితిరి, మా ఊళ్ళను కొడుతిరి, లాఠీ చార్జ్ చేసి మా మీదనే రాళ్ళు ఎత్తిరి, మా మహిళల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తురి. ఇన్ని జరిగిన తర్వాత మా మూలరాజిరెడ్డి గారి కారు ధ్వంసం చేస్తురి, మా భూమాగౌడ్ గారి ఇల్లు అది కూలగొట్టే ప్రయత్నం చేస్తురి. గిన్ని చేసిన తర్వాత ఇప్పటికి కూడా మా 14 మంది కౌన్సిలర్లు ఏకతాటి మీద ఉన్నారు. మీరిచ్చే బ్లాంక్ చెక్కులు, మీరిచ్చే కోట్లాది రూపాయల ఆఫర్లు తిరస్కరించి ఒక్కతాటి మీద ఉంటే ఇప్పటికి కూడా వాళ్ళని కిడ్నాప్ మేము చేసినట్టు ఏమైనా పిటిషన్లు ఇవ్వరని తిరుక్కుంటూ మళ్ళీ దాంట్లో కూడా ఎఫ్ఐఆర్లు చేస్తారట. వాళ్ళని మేమేదో కిడ్నాప్ చేసినామని మళ్ళీ ఎఫ్ఐఆర్లు చేసి మళ్ళీ మా మీద కేసులు పెట్టి మళ్ళీ కౌన్సిలర్లను ఎత్తుకొచ్చుడు, కౌన్సిలర్లు ఎక్కడున్నారో పోయి వాళ్ళ మీద దాడి చేసుడు, ఈ రకమైనటువంటి చిల్లర వ్యవహారానికి దిగుతున్నారు. నేను మీడియాను కోరుతా ఉన్నా, మీడియా ద్వారా ఈ ప్రాంత ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, గింత దుర్మార్గంగా, గింత దారుణంగా, ఇంత నిర్లజ్జగా, ఇక సిగ్గు శరము మానం మర్యాద అనేటువంటిది వదిలేసి ఇంత బ్లేటెంట్గా పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ, కూని చేస్తూ ఈ రకమైనటువంటి రాజకీయాలు మంత్రి వివేక్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ గారు చేస్తున్నటువంటి తీరును గమనించమని నేను కోరుతున్నా. 22లో 14 మందిని గెలిచిన తర్వాత కూడా 13వ తారీఖు నుంచి, ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి ఇవాళ మార్చి 4వ తారీఖు దాకా ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత కూడా ఇంకా మా కౌన్సిలర్ల మీద కిడ్నాప్ చేసినామని పిటిషన్లు ఇవ్వమని ఇళ్ల పొంటి తిరుగుతున్నారంటే ఇక వీళ్ళని ఏమనాలి? వీళ్ళకి ఇక నాకు మాటలు వస్తలే, ఏం మాట్లాడాలో మాటలు వస్తలే. ఇంకేమనాలి వీళ్ళను? గింత జరిగిన తర్వాత రాష్ట్రం మొత్తం చీ తూ అని వీళ్ళను ఉమ్మేసిన తర్వాత కూడా ఇంకా మా కౌన్సిలర్లను 14 మందిని మేమే కిడ్నాప్ చేసినామని చెప్పి పిటిషన్లు తీసుకొని మా మీద కేసులు పెట్టాలని, ఆ కౌన్సిలర్లను ఎత్తుకురావాలనే కుట్ర పోలీసు వాళ్ళు చేస్తుంటే మీరు పోలీసు వాళ్ళ మిమ్మల్ని ఏమనాలా? మీకేమన్నా ఉందా అనే? అసలు డిపార్ట్మెంట్ ఇజ్జత్ తీస్తుర్రా మీరు కొంతమంది పోలీసు వాళ్ళు. వచ్చి ఒక్క మున్సిపాలిటీ కోసం డీజీపీ శివధర్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ పోలీసు వాళ్ళు ఇక్కడ చేస్తున్నటువంటి వ్యవహారాన్ని గమనించండి. మరి ఇది మీకు తెలిసి జరుగుతుందా, మీకు తెలియక జరుగుతుందా? డిపార్ట్మెంట్ పరువు పోతుంది, పోలీసుల పరువు పోతుంది. పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు అయిపోయారు. కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికకు సంబంధించి మంచిర్యాల జిల్లాలో సిగ్గుమానం పోతుంది పోలీసు వాళ్ళది. జనాలు తిట్టుకుంటున్నారు, అసహించుకుంటున్నారు జనాలు మీ వైఖరి చూసి. గింత జరిగిన తర్వాత ఇవాళ నేను జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నాకు లేటెస్ట్గా అందిన వార్త ఇది. ఇంకా కౌన్సిలర్ల మీద పిటిషన్లు వాళ్ళ చుట్టాలయో వాళ్ళకి తెలిసిన వాళ్ళో తీసుకొని మేమే మా కౌన్సిలర్లను కిడ్నాప్ చేసినట్టు మా మీద మళ్ళీ కేసులు, ఎఫ్ఐఆర్లట. ఇవ అన్యాయం పాడగాల. ఇక గింత జరిగిన తర్వాత ఇంకేముంటుంది? ఇక ఎటు పోతుంది ఈ ప్రాంతము, ఎటు పోతుంది రాష్ట్రము, ఏమనుకోవాలి? ఇక నేను కేతన్పల్లి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇక ఈ మున్సిపాలిటీ ఎన్నికని మీరే తేల్చాలి. ఇక మరి నేనేం చేయాలి? 13వ తారీఖు నుంచి, ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి ఇవాళ మార్చి 4వ తారీఖు దాకా గిన్ని సంఘటనలు జరిగినాక కూడా ఇంకా సిగ్గు లేకుండా పోలీసు వాళ్ళు మా 14 మంది కౌన్సిలర్లకు సంబంధించి పిటిషన్లు తీసుకొని మళ్ళా మా మీద కేసులు పెట్టాలనే కుట్ర చేసి మా కౌన్సిలర్లను ఎత్తుకరావాలనే ప్రయత్నాలు చేయబోతున్నారంటే ఇక ఈ కేతన్పల్లి మున్సిపాలిటీలో మీరు ప్రజలుగా ఇక్కడ ఇచ్చినటువంటి తీర్పును పోలీసులు, కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళ రాస్తుంటే మరి ఇంకో ప్రజా ఉద్యమానికి మనం సిద్ధం కావాల్సిందే. మరి ఏం చేస్తాం? ఇక ప్రజాస్వామ్యంలో నిరసనల రూపంలో, పోరాటాల రూపంలో తప్ప ప్రతిపక్షంగా మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళ చేతిలో రాజ్యం ఉంది, వాళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారు, తుపాకులు ఉన్నాయి, లాఠీలు ఉన్నాయి, అధికారం ఉంది. అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు నియంత, ఇక్కడ ఇంకా చోటా నియంత వివేక్ ఉన్నాడని చెప్పి పోలీసులు ఈ స్థాయిలో పెట్టేగిపోతే ఏం చేయాలి? ఇక అర్థం ఉందా? ఇక ఎన్నికలకేమన్నా అర్థం ఉందా? నాకు అర్థం కాదు. ఇక ఎన్నికలు ఎందుకు మరి? ఇక మీరే డైరెక్ట్ నామినేట్ చేసుకుంటే కదా, వివేక్ గారు నువ్వే డైరెక్ట్ నామినేట్ చేసుకుంటే కాదు ఇక కౌన్సిలర్లను, సర్పంచులను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, అంతే కదా. ఇక చెన్నూరు నియోజకవర్గంలో
కేతన్పల్లి మున్సిపాలిటీలో గింత కథ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఈ ప్రయత్నాలు మీరు మొదలు పెట్టిర్రంటే ఇక మరి ఇక ఈ ప్రాంతంలో ఎన్నికలు ఎందుకు ఇక నువ్వే నామినేట్ చేసుకుంటావు ఓలే నువ్వు రేవంత్ రెడ్డి గారేమో రాష్ట్రంలో నువ్వేమో మంచిర్యాల జిల్లాలో చెన్నూరులా. ఇప్పటికైనా నేను ఇటువంటి పిచ్చి చర్యలు బంద్ చేసుకోవాలని పోలీసులను కోరుతున్నా. వాళ్ళ అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళ అధికారంలో ఉన్నారు, ఏం చేసినా చెల్తదనేటటువంటి భ్రమలలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చేతిలో మీరు పావులుగా మారి పోలీసులు మరి మీ స్థాయిని దిగజార్చుకొని పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ పోలీసులు అంటే ప్రజలు అసహించుకునే కాడికి తీసుకొస్తున్నారు. మొన్న మా ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున నన్ను అరెస్ట్ చేసే సందర్భంలో మా కార్యకర్తలు నిరసన తెలిపితే శాంతియుతంగా వాళ్ళ మీద లాఠీచార్జ్ చేశారు. డీసీపీ అంటాడట, ఏసీపీ అంటాడట, కొట్టుర్రా కొడుకుల్ని అని. సరే కొట్టిర్రు, ఓకే మంచిది, ఓకే మీ టైం కొట్టిరు కదా, సరే మంచిది సంతోషం. అదే రోజు 17వ రోజు కూడా మా కార్యకర్తలను కొట్టిర్రు, 18వ రోజు ఇక్కడ కొట్టిర్రు. తర్వాత నన్ను హాస్పిటల్ నుండి టెస్టులు చేయించి కోర్టుకు తీసుకుపోయే క్రమంలో మా కార్యకర్తలు అక్కడ నన్ను చూస్తానికి వస్తే అక్కడ లాఠీచార్జ్ చేసి రైబీ చౌరస్తాలో కోర్టు దగ్గర కూడా అత్యుత్సాహంతో నన్ను జైలుకు తీసుకొని పోయేటప్పుడు అప్పుడు కూడా మా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేసిర్రు. సరే ఓకే సంతోషం, బాగా కొట్టిర్రు, బాగా కొడుతుర్రు, బాగా ఇబ్బందులు పెడుతుర్రు మమ్మలను. సరే ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ వివేక్, చాలా ఇబ్బంది పెడుతున్నావు, సంతోషం, ఓకే నో ప్రాబ్లం. సరే కానీ ఏదేమైనా అంతిమంగా ఒక మాట మాత్రం నేను తెలియజేస్తూ ఉన్నా, ఏది వట్టిగా పోదు, అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మేమేందో మీరేందో ప్రజల ముందే అన్ని ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. మేము ఎట్లా ప్రవర్తిస్తున్నాం, మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు చూస్తూ ఉన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పోళ్ళు, ప్రజలు ఇక్కడ తీర్పు ఇచ్చిర్రు ఆల్రెడీ ఎన్నికకు సంబంధించి. అయినా కూడా నువ్వు సైంధవుడిలాగా అడ్డం పడుతూ ఉన్నావు, దాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో సరే ప్రజలే మీ విషయంలో ఏం చేయాలో ప్రజలే ఆలోచిస్తారు. నేను మాత్రం అంతిమంగా జిల్లా అధికారులను కోరుతా ఉన్నా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరుతా ఉన్నా, పారదర్శకంగా కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరిగేటట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చొరవ తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. జిల్లా అధికారుల మీద మాకు నమ్మకం లేదు, వీళ్ళంతా ఆల్రెడీ జిల్లా అధికారులే, పేరుకు మంచిర్యాల జిల్లా అధికారులు, కానీ వీళ్ళంతా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్, విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీసే మంచిర్యాల జిల్లా అధికారులు, వాళ్ళు పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ. అట్లా అయిపోయింది, ఏం చేస్తాం. అయినప్పటికీ కూడా ప్రజలు మాకు పూర్తి స్థాయిలో, నేను జైల్లో ఉన్న సందర్భంలో నేను బయటకు రావాలని కోరుకున్నటువంటి ప్రజలందరికీ, మా పార్టీ నాయకులకు, మా కార్యకర్తలకు, మా సోషల్ మీడియా వారియర్స్కి, మీడియా మిత్రులకు, జైల్లో నేను ఉన్నప్పుడు